ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి బీటెక్లో సిఎస్ అలైడ్ బ్రాంచ్ తీసుకొని ఏం చదవాలో తెలియకపోతే ఈ వీడియో నీకోసం. కొంతమంది ఏమో డిఎస్ఏ అంటున్నారు, కొంతమంది ఏమో వెబ్ డెవలప్మెంట్ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో బ్లాక్ చైన్ ఎక్సెట్రా అంటున్నారు. అన్నిటినీ డిస్కస్ చేద్దాం. అన్నిటినీ ఒకే వీడియోలో డిస్కస్ చేయలేం కాబట్టి ఈ వీడియోలో మనం డిఎస్ఏ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడు. డిఎస్ఏ కెరీర్కి ఎలా హెల్ప్ అవుతుందో డిస్కస్ అయితే చేసుకుందాం. ఓకే, ముందుగా డిఎస్ఏ అనేది ఒక కోడింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. ఒక కోడింగ్ లాంగ్వేజ్ హెల్ప్ తీసుకుని మనం డిఎస్ఏ అనేది అయితే చేస్తాం. ఓకే, డిఎస్ఏ అనేది ఒక ప్రాజెక్ట్ అలాంటిది ఏం కాదు. చెప్తా. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అన్న. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఆల్గోరిథమ్స్ అంటే ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ పేర్లోనే ఉంది. నీ చేతికో డేటా ఇస్తారు, ఆ డేటాని నువ్వు స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయడానికి మన దగ్గర 6 ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. అవే అరేస్, లింక్డ్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్, స్టాక్స్, క్యూస్. ఈ 6 ఫార్మాట్స్లో ఆ డేటా ఏ ఫార్మాట్కి ఎఫిషియెంట్గా సరిపోతుందో నువ్వు అది అనలైజ్ చేసి ఆ ఫార్మాట్లో స్టోర్ చేయడమే డేటా స్ట్రక్చర్స్. నీ పని అది. ఓకే, నెక్స్ట్ ఆల్గోరిథం. నువ్వు ఈ డేటాని స్టోర్ చేస్తున్నావు కదా, ఈ డేటాని స్టెప్ బై స్టెప్ ప్లాన్ నువ్వు వేసుకుంటావు కదా, ఎలా స్టోర్ చేయాలి, ఫస్ట్ అనలైజ్ ఎలా చేయాలి, లాజిక్ ఏం రాయాలి అనేదే ఆల్గోరిథం. అంటే నువ్వు ఆ డేటా స్టోర్ చేయడానికి ప్లాన్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్గోరిథం అంటావు. ఓకే, నువ్వు ఇప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది అంటే 4 years తర్వాత నువ్వు ఇంటర్వ్యూలో కూర్చుంటావా? ఇంటర్వ్యూలో కూర్చుంటే మ్యాక్సిమం అన్ని కంపెనీస్ 90% డిఎస్ఏ క్వశ్చన్స్ అనేవి అడుగుతాయి. ఓకే, కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఈ కంపెనీస్ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీస్ డిఎస్ఏ క్వశ్చన్స్ అనేవి అడుగుతాయి. సాల్వ్ చేస్తే నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది పెరుగుతుంది. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది పెరుగుతుంది. కొత్తగా ఆలోచించకూడదు. నీ థింకింగ్ వే అనేది మారుద్ది. అందుకు నువ్వు డిఎస్ఏ క్వశ్చన్స్ అనేవి చేయాలి. ఎక్కడి నుంచి చేయాలంటే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంకు, కోడ్ ఫోర్సెస్, కోడ్ చెఫ్, ఎక్సెట్రా ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. నువ్వు సైన్అప్ అయిపోయి ఫస్ట్ డిఎస్సి చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక లాంగ్వేజ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది ఎదర్ పైథాన్, జావా, C++, ఏదైనా నీ ఇష్టం అది. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం అరేస్ అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఆ 6 ఫార్మాట్స్, డేటా స్టోర్ చేయడానికి ఉన్న 6 ఫార్మాట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.